హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, క్యాపిటల్ మార్కెట్ వరల్డ్ లో ఈ ప్రపంచంలో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో మనం కొన్ని పేర్లు చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు వారెన్ బఫెట్. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారండి. స్టాక్ మార్కెట్ అనేది నిలకడ లేకుండా ఉండే వారి దగ్గర నుండి డబ్బును తీసుకొని ఓపిక్ గా ఉండే వారికి బదిలీ చేసేలా రూపొందించబడింది అని మన వారెన్ బఫెట్ గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్ ని ఎంచుకొని వాటిని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తే చాలు, కాలక్రమేణా మంచి సంపదను మనం సృష్టించుకోవచ్చు అనేది ఒక ప్రాథమికమైన నమ్మకం. కానీ ప్రస్తుతం మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి, హై వాలటాలిటీ. ఇలాంటి సమయంలో మనం ప్రతి ఇన్వెస్టర్ గా కోరుకునేది ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడే బలమైన కంపెనీలే కదా. అయితే అలాంటి జెమ్స్ లాంటి స్టాక్స్ ని వెతకడం అంత ఈజీ కదండి. దానికి చాలా సమయం, రీసెర్చ్ అండ్ ఎంతో ప్రయత్నం అనేది అవసరం. ఫ్రెండ్స్, పర్టికులర్ గా మన రీసెర్చ్ లో అండి లాంగ్ టర్మ్ కోసం కొన్ని ఫండమెంటల్స్ ని ఫిల్టర్స్ ని ఏర్పాటు చేసుకొని ఆ ఫిల్టర్ చేసిన ఫ్యూ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పర్టికులర్ గా లాంగ్ టర్మ్ కోసం వీటిని మనం చేసామండి. వీటిని ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. అదేవిధంగా స్టాక్ సిప్ ద్వారా అయితే ఇంకా మంచిదని అనుకుంటున్నాం. సో ఇక స్టాక్స్ విషయాల్లోకి వెళ్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఐచర్ మోటార్స్. ఐచర్ గ్రూప్ చెందిన ఈ ఫ్లాగ్షిప్ కంపెనీ భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక తిరుగులేని శక్తి. మనందరికీ తెలిసింది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ఐకానిక్ బ్రాండ్. మనందరికి ఇష్టమైన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు తయారు చేసేది ఈ కంపెనీయే. చెన్నై, వల్లాం, వడంగల్ అండ్ ఒరగడం అంటే ఈ తమిళనాడులో అనమాట అత్యాధునిక ప్లాంట్ లో వీటిని ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా 250cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న నైచి మోటార్ సైకిల్స్ విభాగంలో ఐచర్ మోటార్స్ లీడర్ గా ఉందండి. ఇక కేవలం బైక్లే కాకుండా ఐచర్ మోటార్స్ స్వీడన్ చెందిన ఏబీ వోల్వోతో కలిసి విఈ కమర్షియల్ వెహికల్స్ పేరుతో ఒక జాయింట్ వెంచర్ కూడా నడుపుతున్నారు. దీని ద్వారా ట్రక్కులు, బస్సులు, ఆటో కాంపనెంట్స్ అండ్ టెక్నికల్ కన్సల్టింగ్ సేవలను కూడా అందిస్తున్నారు. దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోరుకునే డ్యూరబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కి ఐషర్ ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్, మార్కెట్ లో ఉన్న గుత్తాధిపత్యం అండ్ వోల్వోతో ఉన్న వ్యూహాత్మక పార్ట్నర్షిప్ ఈ కంపెనీకి చాలా ఫండమెంటల్ గా బలంగా మార్చాయని చెప్పుకోవచ్చు. ఇక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹185 గా ఉంది, బుక్ వాల్యూ 805 గా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.1%, ROCE 29.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24.5% అండ్ డివిడెండ్ ఈల్డ్ 0.99% ఉంటే 52 వీక్స్ హై అండ్ స్టాక్ 13.6% కరెక్షన్ జరిగింది. దేశీయంగా చూస్తే ఫ్రెండ్స్, దేశీయ వృద్ధికి తోడుగా బ్రెజిల్, థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్, అర్జెంటీనా అండ్ కొలంబియా వంటి అంతర్జాతీయ మార్కెట్ లో ఐషర్ తన అడుగుజాడలను విస్తరిస్తుంది, అంటే ఎక్స్పాన్షన్ చేసుకుంటుంది. పెరుగుతున్న డిమాండ్ అందుకోవడానికి ఇండియాలో కూడా తన తయారీ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూ పోతుంది. మన జాబితాలో రెండో కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కోసం ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తుంది. కేవలం మ్యూచువల్ ఫండ్స్ కాకుండా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏఐఎఫ్స్ వంటి మరెన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇది అందిస్తుందండి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ విభాగంలో 13.3% మార్కెట్ షేర్ తో ఇది ఇండియాలో అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా నిలిచింది. మొత్తం అసెట్స్ పరంగా చూస్తే 108.8 బిలియన్ కంటే ఎక్కువ నిధులతో రెండో ప్లేస్ లో ఉంది. దాదాపు 150 రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తో ఇండస్ట్రీలోనే అత్యంత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఇది కలిగి ఉందండి. వ్యక్తిగత ఇన్వెస్టర్స్ మంత్లీ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ లో 13.7% మార్కెట్ షేర్ తో కంపెనీ అగ్రగామిగా ఉంది. ఇది కంపెనీకి ఉన్న బలమైన రీటైల్ కస్టమర్ ని మనకు సూచిస్తుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇలాంటి డామినెంట్ బిజినెస్ నే ఇష్టపడతారు. ఈ కంపెనీకి ఐసిఐసిఐ బ్యాంక్ కి 51% అండ్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ కి బలమైన సపోర్ట్ ఇస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న 7,200 కంటే ఎక్కువ బ్రాంచ్ల నెట్వర్క్ వల్ల కంపెనీ సేవలను దేశవ్యాప్తంగా చాలా మందికి సులభంగా చేరుతున్నాయి. ఇక కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹66.70, బుక్ వాల్యూ ₹84.40, రిటర్న్ ఆన్ ఈక్విటీ 85.8%, ROCE 115%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 74.5% అండి. డివిడెండ్ ఈల్డ్ 0.45% ఉంది అండ్ 52 వీక్స్ నుండి వెరీ నామినల్ గా 8.67% తగ్గింది. ముందు ఈ కంపెనీ మెట్రో సిటీకి పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని చెప్పేసి చూస్తుందండి. దీనికోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఏఐ టెక్నాలజీ అండ్ ఫిన్టెక్ పార్ట్నర్షిప్ పై భారీగా పెట్టుబడి పెడుతుంది. అలాగే ప్యాసివ్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లైక్ గిఫ్ట్ సిటీ వంటి కూడా దృష్టి సారిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే FY26 కూడా కంపెనీ అంచనాలు తగ్గట్టు రాణిస్తుంది. ఇది భవిష్యత్తులో మరింత వృద్ధికి సంకేతం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన జాబితాలో మూడో కంపెనీ ట్రెంట్. ఇది టాటా గ్రూప్ లో ఒక ప్రముఖ రీటైల్ సంస్థ. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ సెక్టర్ లో బ్రాండెడ్ ఉత్పత్తులను అందించడంలో వీరి దిట్ట.
ట్రెంట్ కింద వెస్ట్ సైడ్, స్టార్ బజార్, ఉత్సా అండ్ సబో వంటి అనేక బ్రాండ్లు ఉన్నాయండి. అయితే వీటిల్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది జుడియో గురించి. 2016లో ప్రారంభమైన ఈ బ్రాండ్ సరసమైన ధరలకే స్టైలిష్ దుస్తులు అందిస్తూ యువతను అండ్ మధ్యతరగతి వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేశారా, మన ఇండియాలో ఇప్పటికీ బట్టలు కొంటే బిల్లు తీసుకోం. అంటే ఇంకా అనార్గనైజ్డ్ గా ఉన్నప్పటికీ ట్రెంట్ తన ప్రతి తరగతి వినియోగదారుని చేరుకునేలా తన బ్రాండ్లను తీర్చిదిద్దింది. కంపెనీ ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹48.40, బుక్ వాల్యూ ₹196, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.9%, ROCE 27.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.3%, డివిడెండ్ ఈల్డ్ 0.12% ఉంటే బట్ 52 వీక్స్ అయిన స్టాక్ 33.8% పడిపోయి ఉందండి. ఫ్రెండ్స్, ముందు ట్రెంట్ తన స్టోర్ల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త ప్రొడక్ట్ కేటగిరీలను తీసుకురావాలని చెప్పి చూస్తుంది. ఇంకా స్టోర్స్ అప్గ్రేడ్స్, సప్లై చైన్ విస్తరణ అండ్ డిజిటల్ AI సామర్థ్యాలను పెంచుకోవడానికి 25,000 మిలియన్ల వరకు నిధులు సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. భారత రీటైల్ రంగంలో ఇంకా చాలా పెద్ద అవకాశం ఉందని, తాము ఇంకా వృద్ధికి ప్రారంభ దశలో ఉన్నామని చెప్పేసి కంపెనీ చైర్మన్ నోయల్ ఎన్ టాటా ధీమా వ్యక్తం చేశారండి. మార్కెట్ ట్రెండ్స్ ను ముందుగానే పసిగట్టి కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా మారుతున్న ట్రెంట్ ఇన్వెస్టర్స్ కు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మన జాబితాలో చివరిది కానీ అత్యంత కీలకమైనది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదండి, ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ప్లాట్ఫామ్ కూడా. చాలా మందికి BSE అంటే కేవలం సెన్సెక్స్ అని మాత్రమే తెలుసండి, బాంబే అని. కానీ వీరి వ్యాపారం అంతకంటే చాలా డీప్ గా ఉంది. కంపెనీ ఈక్విటీ షేర్స్ అండ్ బాండ్లు, డెరివేటివ్ ట్రేడింగ్ చేసుకోవడానికి BSE ఒక హై స్పీడ్ ఎకో సిస్టమ్స్ ని ఇన్వెస్టర్స్ కు ప్రొవైడ్ చేస్తుంది, ఇటు కంపెనీలకి అండ్ ఇన్వెస్టర్స్ కూడాను. ముఖ్యంగా BSE స్టార్ MF గురించి మాట్లాడుకోవాలండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో దాదాపు 90% లావాదేవీలను దీని ద్వారా జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలి, SME లిస్టింగ్ కూడా అండి. చిన్న కంపెనీలు మూలధనాన్ని సేకరించి ఎదగడానికి తోడ్పడే ఈ SME లిస్టింగ్స్ లో BSE మార్కెట్ లో లీడర్ గా ఉందండి. కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఫేస్ వాల్యూ ₹2 గా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹54, బుక్ వాల్యూ ₹128, రిటర్న్ ఆన్ ఈక్విటీ 36%, ROCE 46.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 61.3%, డివిడెండ్ ఈల్డ్ 0.17% ఉంటే 52 వీక్స్ అయ్యండి ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. 0.88% మాత్రమే పడిపోయి ఉందండి. BSE ముందు మార్కెట్ లో మరింత మంది ఇన్వెస్టర్స్ ను తీసుకురావటం అండ్ లిక్విడిటీని పెంచడంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టిందండి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది FPIs, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ పెద్ద సంస్థలతో కలిసి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లో వాల్యూమ్స్ ని పెంచాలని చూస్తున్నారు. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా ట్రేడింగ్ వేగాన్ని అండ్ సామర్థ్యాన్ని పెంచడానికి తమ కోలొకేషన్ మౌలిక సదుపాయాలను 500 racks కు విస్తరిస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే BSE వంటి సంస్థలకు వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా, ఎవరో ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారట, అది ఇప్పుడు కొన్ని 100 రెట్లు పెరిగింది అని. ఇలాంటి చాలా స్టోరీలు మనం వింటుంటాం కదా. ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టోరీస్ మనం విన్నప్పుడు మనకు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తూ ఉంటుంది, కరెక్ట్. కానీ ఇక్కడ చాలా మంది మర్చిపోయే అసలైన సీక్రెట్ ఏంటి అంటే టైం హొరైజన్ అండి. అంటే చరిత్రను తిరగ చూస్తే మార్కెట్ లో పెద్ద మొత్తంలో సంపదను సృష్టించిన వారంతా మంచి కంపెనీలను ట్రస్ట్ చేసి నమ్మి వాటిని చాలా ఏళ్ల పాటు 10 years, 15 years, 20 years హోల్డ్ చేసిన వారే. స్టాక్ మార్కెట్ లో ఓపిక ఉన్నవాడే నిజమైన సక్సెస్ పీపుల్ అండి. అయితే ఒక మంచి లాంగ్ టర్మ్ స్టాక్ ని ఎలా గుర్తుపెట్టాలి? కేవలం పేరు చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆ కంపెనీకి ఉన్న లాభాలకు వచ్చే అవకాశం ఫ్యూచర్ లో ఉందా లేదా, అసలు 15 to 20 years పాటు ఆ కంపెనీ ఉంటుందా లేదా, మేనేజ్మెంట్ ఎంత హానెస్టీగా ఉంది, గతంలో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డివిడెండ్ హిస్టరీ ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. వీటితో పాటు చాలా ముఖ్యమైనది కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఇప్పుడు స్టాక్ వాల్యుయేషన్స్ రీజనబుల్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మంచి కంపెనీలు ఎంచుకోండి, ఓపిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, వెల్త్ దానంతట అదే హ్యాపీగా పెరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.